స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ముక్కోటి కాంతులతో భద్రాచలం పుణ్యక్షేత్రం దేదివ్యమానంగా వెలిగిపోతోంది. రామనామ స్మరణతో భద్రాచలం పుణ్యక్షేత్ర మాడవీధులన్నీ మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు వైకుంఠ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఈరోజు స్వామివారిని దర్శిస్తే ఎలాంటి పుణ్యఫలాలు ఫలిస్తాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనకు అందుబాటులో ప్రముఖ ఆచార్యులు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా, అది కూడా ఉత్తర మార్గం గుండా దర్శించుకోవడం ద్వారా ఎలాంటి పుణ్యఫలాలు సిద్ధిస్తాయి? శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. మనకు ఉన్నటువంటి పర్వాలలో వైకుంఠ ఏకాదశి పర్వం చాలా విశేషమైనటువంటిది. అయితే ఈ పర్వం ఏర్పడడానికి గల కారణం, పూర్వం మధుకైటపులు అనేటువంటి రాక్షసులని శ్రీమన్నారాయణుడు సంహరించడం జరిగింది. ఈ సంహరణంకి ఒక ఉత్సవంగా చేస్తానని చెప్పేసి బ్రహ్మ చెప్పగా, వారు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి మోక్షాన్ని పొందారు మధుకైటపులు ఇద్దరు కూడా. ఆనాటి నుంచి అది ఉత్సవంగా ఏర్పడింది. అయితే ఇక్కడ మనకి సౌరమానము చాంద్రమానం అనేటువంటి రెండు మానాల ప్రకారం ఈ ఉత్సవం మనకి వస్తున్నది. ఎలాగే అంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశినే మనకి వైకుంఠ ఏకాదశి అని చెప్పేసి అంటారు. అందుకనే తెలుగువారమైనటువంటి మనం చాంద్రమానం పాటిస్తాం కాబట్టి ఒకసారి మార్గశిర మాసంలోనూ ఒకసారి పుష్యమాసంలోనూ ఈ వైకుంఠ ఏకాదశి వస్తుంది. అలా సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చే శుక్ల ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. అంతేకాకుండా మనకి ఆషాఢ మాసంలో ఏకాదశి నాడు శయనించినటువంటి స్వామి కార్తీక మాసంలో నిద్రలేవడం జరుగుతుంది. ఆ తర్వాత ముక్కోటి దేవతలందరూ కూడా ఈనాడే స్వామివారిని దర్శించుకోవటం వల్ల దీనికి ముక్కోటి ఏకాదశి అని చెప్పి పేరు. ఎవరైతే ఈనాడు ఇలా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఐతిహ్యం ప్రకారం ఎవరైతే ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామివారిని దర్శిస్తారో లేదా ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పి, అంతేకాకుండా గరుడారూఢ విష్ణోస్తు సేవా ముక్తి ఫలప్రద అంటూ పాంచరాత్రాగమం తెలియజేస్తోంది. గరుత్మంతుడిపై ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఎవరైతే ఉత్తర ద్వారంలో సేవిస్తారో వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పి, అలాగా ఆ విధంగా ఆ ప్రమాణాన్ని అనుసరించే భద్రాచల క్షేత్రంలో కూడా రామచంద్రమూర్తిని గరుత్మంతునిపై ఆసీనుని చేసి ఆ తరువాత దర్శనాన్ని అనుగ్రహించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారంలో ఉంచి. అంతేకాకుండా ఈ భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి మరొక మహిమ, ఏకాదశ్యాంతు భద్రాద్రౌ ఉపవాసం కరోతి యః జాగరం కురుతే రాత్రౌ సగచ్చతి పరంపదం అంటూ మనకి బ్రహ్మపురాణం తెలియజేస్తుంది. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని దర్శిస్తారో, ఉపవాసం చేస్తారో వారికి ముక్తి లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా మనకి వైకుంఠ ఏకాదశి కూడా ముక్తిప్రదమైనటువంటిదే. భద్రాచలంలో ఉన్నటువంటి ఏకాదశి నాడు ఉన్నటువంటి రామచంద్రమూర్తి సేవ కూడా ముక్తి ఫలప్రదమైనటువంటిదే. కాబట్టి ఈ రెండూ కలవడం మరింత విశేషం. అదీ కాకుండా ఈనాడు మార్గశిరంలో వచ్చేటువంటి ఏకాదశికి గీతా జయంతి అని పేరు. అంటే మనకి భగవద్గీత పుట్టినటువంటి పుణ్యదినం కూడా ఈనాడే. అటువంటి ఈ మూడు కూడా సమ్మిళితం అవడం చాలా విశేషం. అటువంటి ఈనాడు చేసేటువంటి మనం స్వామి దర్శనం, రామచంద్రమూర్తి దర్శనం మరింత ఫలప్రదమైనటువంటిదిగా చెప్పవచ్చు. అంటే శ్రీరంగం కావచ్చు, అటు తిరుపతి కావచ్చు, ఆ తర్వాత భద్రాచలం. సో భద్రాచలానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన విశిష్టత ఏమన్నా, ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఇంకా ఇతరత్ర పుణ్యఫలాలు ఏమైనా సిద్ధిస్తాయండి? అంటే మనకి వైకుంఠ ఏకాదశి అంటే ఇతరత్ర అన్ని క్షేత్రాల్లో జరుగుతాయి. కానీ దాదాపుగా శ్రీరంగంలో ఏ విధంగా అయితే జరుగుతుందో వైకుంఠ ఏకాదశి అదే విధంగా భద్రాచలంలో కూడా జరుగుతుంది. వీటికి వైకుంఠ ఏకాదశితో పాటు మనకి అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు కూడా భద్రాచలంలో జరుగుతాయి ఆలయంలో. ఎలాగయ్యా అంటే వైకుంఠ ఏకాదశిని మధ్యంగా తీసుకుని, కేంద్రంగా తీసుకుని ముందు 10 రోజులు పగల్పత్తుత్సవాలని, రాత్రి 10 రోజులు, ఆ తర్వాత మళ్ళా జరిగేటువంటి 10 రోజులు రాపత్తుత్సవాలని, ఇలా 21 రోజుల పాటు ఈ ఉత్సవాలను చేస్తారు. వీటిల్లో ఋగ్వేదాది పారాయణము, అలాగే ఆళ్వారు రచించినటువంటి ప్రబంధాన్ని కూడా ఈ 21 రోజులు అనుసంధానం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక 3 రోజులు విలాసోత్సవాలని, జనవరి 8వ తారీఖు వచ్చే సంవత్సరం జనవరి 8వ తారీఖు విశ్వరూప సేవ అనేటువంటి మరొక సేవ, అద్భుతమైనటువంటి సేవ కూడా భద్రాచల క్షేత్రంలో ఉంటుంది. కాబట్టి అంటే ఇతరత్రా క్షేత్రాల కన్నా కూడా గొప్ప అని చెప్పడం కాదు, కానీ సమానమైనటువంటి ప్రతిపాదన తిరుపతి కావచ్చు లేదా శ్రీరంగం కావచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత, శ్రీరంగంలో జరిగేటువంటి విధానం ఎలాగైతే ఉంటుందో అలా విధానంగానే అధ్యయనోత్సవాలన్నీ జరగటము, మిగిలిన కొన్ని ఉత్సవాలు, విశేష ఉత్సవాలు కూడా ఇక్కడ ఉండటం వల్ల భద్రాచలానికి మరొక ప్రత్యేకత ఉన్నదని మనం చెప్పవచ్చు. భద్రాచలం దేవస్థానంలో ఈరోజు స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తారు? ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేస్తారు? వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనాడు రామచంద్రమూర్తికి ఉదయాన్నే 12 గంటలకే మనకి సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం జరుగుతుంది. అభిషేకానంతరం మనకి ప్రస్తుతం ధనుర్మాసం కాబట్టి తిరుప్పావై గోష్ఠి జరిగిన తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం దగ్గరికి వాహనాలలో వేంచేపు చేసుకుని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 5 గంటల దగ్గర నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారంలో స్వామివారు మనకి దర్శనాన్ని అనుగ్రహిస్తారు. గరుత్మంతుడి పైన అమ్మవారు ఉంటారు. ఇటు పక్కన సీతమ్మవారు, అటు పక్కన లక్ష్మణస్వామి, అలాగే ఆళ్వారులు, గోదా
శారదాదేవి మొదలైనటువంటి పరివారంతో కూడా స్వామివారికి మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఆ షోడశోపచారాలు, అలాగే ఇక్కడ స్వామివారికి శ్రీరామ సంపుటిత అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అష్టోత్తరనామంతో స్తోత్రంతో స్వామివారిని అర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత వేద విన్నపాలు, ప్రబంధాలు మొదలైనటువంటి కీర్తనలన్నీ జరిగి స్వామివారు తిరువీధికి సేవకి బయలుదేరతారు. ఇలా ఈ విధమైనటువంటి ప్రత్యేకత అంతా కూడా ఈనాడు నడుస్తుంది. ఉపవాసం యొక్క విశిష్టత ఏంటి స్వామి? ఈరోజు ఉపవాసం ఉంటే చాలా పుణ్యం సిద్ధిస్తుందని చెప్పేసి మహిళలంతా కూడా ఉదయం ప్రాతకాలం నుంచే పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శించడం కోసం బారులు తిరుగుతున్న పరిస్థితి. ఉపవాసం ఏ విధంగా చేయాలి? ఈరోజు ఉపవాసం చేయడం వల్ల కలిగే లాభాలు? అంటే సాధారణంగా ఉపవాసము అంటే చాలామంది తినకుండా ఉండటం అంటారు. ఉపవాసం అంటే భగవంతుడికి సమీపంగా ఉండటం అని దానికి అర్థము. అయితే మనకి వ్రతాలలో ఏకాదశి వ్రతం చాలా విశేషమైనటువంటి వ్రతం. ఎలాగయ్యా అంటే దీని దశమి నాటి రాత్రి ఉపవాసం ఉండి, అలాగే ఏకాదశి నాడు మొత్తం కూడా ఉపవాసం ఉండి, మర్నాడు ద్వాదశి నాడు పారణ చేస్తారు. ఈ ఏకాదశి నాడు చేసేటువంటి శ్రీహరి పూజ ఏదైతే ఉందో విష్ణు సంబంధమైనటువంటి పూజ, అది చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అంటే ఇతరత్రా చేసేటువంటి మిగిలిన రోజుల్లో చేసేటువంటి పూజ కన్నా కూడా ఈ ఏకాదశి నాడు చేసేటువంటి అర్చనకు కానీ లేకపోతే ఉపవాసానికి కానీ చాలా విశిష్టత మనకి పురాణాది గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆ ప్రత్యేకత ఉండటం వల్లే, అందులోనూ మరీ వైకుంఠ ఏకాదశికి ఇంకా మరింత ప్రత్యేకత. అంటే ఇప్పుడు మనం సూపర్లేటివ్ డిగ్రీ అనుకుంటాం కదా, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ అన్నట్లుగా ఇప్పుడు ఉన్నటువంటి ఏకాదశి ఇతరత్రా ఏకాదశుల కన్నా వైకుంఠ ఏకాదశి ఇంకా ప్రత్యేకమైనటువంటిది, ఇంకా విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి ఏకాదశిగా మనం చెప్పవచ్చు. మొత్తంగా వైకుంఠ ఏకాదశి రోజు వ్రతం ఆచరించినా కానీ ఉపవాసం ఆచరించినా కానీ ఖచ్చితంగా మరింత పుణ్యఫలం సిద్ధిస్తుందని అయితే స్వామివారు చెప్తున్నారు. ఖచ్చితంగా భద్రాచలం దేవస్థానానికి అయితే ఇంకా భక్తులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం ప్రాతకాలం నుంచి కూడా భక్తులు బారులు తిరుగుతున్నారు. ఉత్తర ద్వార దర్శనం గుండా స్వామివారిని దర్శించుకొని పులకింతలు అవుతున్న పరిస్థితి భద్రాచలం దివ్యక్షేత్రంలో నెలకొంది. ఇది వీడియో సాయంత్రంతో రిపోర్టర్ ఉదయ్ RTV భద్రాచలం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.